శ్రీ గురుభ్యో నమః. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఈయన శ్రీ కాశీనాథుని శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు గారు. ఈయన ఎవరో మీరు గుర్తుపట్టారా? ఈ అమృతాంజనం గుర్తున్నదా మీకు? వీటిని ఆవిష్కారం చేసిన మహానుభావులు. అమృతాంజనం లేపనం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడిగా, ఆంధ్రపత్రిక, దిన వారపత్రికల సంస్థాపనిగా, భారతీ మాసపత్రిక అమృతాంజనం కంపెనీ యజమానిగా శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు తెలుగు వారందరికీ సుపరిచితులు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొందాక ఏదో ఒక వ్యాపారం చేయాలన్న కోరికతో బొంబాయి, కలకత్తా నగరాలలో ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు బొంబాయిలో విలియం అండ్ కంపెనీ అనే విదేశీ సంస్థలో కొంతకాలం ఉద్యోగిగా చేశారు. ఆ సంస్థ యజమాని తమ దేశం వెళుతూ ఆ కంపెనీ యావత్తు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు గారికి అప్పగించారు. దాంతో బొంబాయిలో 1893లో అమృతాంజనం కంపెనీని శ్రీ నాగేశ్వరరావు గారు ప్రారంభించారు. ఆ పిదప శ్రీ కాశీనాథుని స్వాతంత్ర సంగ్రామంలో తెలుగు వారందరి మధ్య స్నేహం, సుహృద్భావం, సహకారం నెలకొనాలన్న ఉద్దేశంతో 1908లో ఆంధ్రపత్రికను బొంబాయిలో స్థాపించారు. ఆంధ్ర ఉద్యమ కాలంలో స్వరాష్ట్ర ఏర్పాటు, ఉద్యమ ప్రచార విషయంలో ఆంధ్రపత్రిక విశేష కృషి చేసింది. అలాగే ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని ఉద్యమించి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆ పత్రిక గొప్ప కృషి చేసింది. ఆంధ్రపత్రిక దినపత్రికగా 1914 నుండి మద్రాసు నుండి వెలువడడం ప్రారంభమైనది. స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలకి సమాచారం అందజేయాలన్న ఉద్దేశంతో శ్రీ నాగేశ్వరరావు గారు ఆంధ్ర పత్రిక కాపీలను రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలకు ఉచితంగా సరఫరా చేసేవారు. శ్రీ కాశీనాథునిలో గల సేవాభావం, దానగుణం, దేశభక్తికి ప్రతీకగా మహాత్మా గాంధీ ఎన్నో విశ్వదాతగా అభివర్ణించారు. శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా యలమర్రులో మే 1వ తారీఖు 1876న జన్మించారు. సాహిత్యం, కళలు, శాస్త్ర విషయాలతో భారతీ సాహిత్య మాసపత్రికను 1924లో శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు స్థాపించారు. ఆంధ్ర భాషా వికాసానికి, దేశభక్తి ప్రబోధానికి ఈ పత్రిక ద్వారా ఆయన ఎనలేని సేవలు అందజేశారు. ఆంధ్ర ప్రాంతంలో జరిగిన అనేక ఉద్యమాల్లో కాశీనాథును పాల్గొన్నారు. ఆయన ప్రముఖ పాత్ర వహించని జాతీయ ఉద్యమమే లేదు అంటే అతిశయోక్తి కాదు. శ్రీ నాగేశ్వరరావు సంస్కృత, ఆంధ్ర భాషలలో పండితుడు, అలాగే గొప్ప కళాభిమాని. విజయవాడలోని శ్రీ దుర్గా కళామందిరం శ్రీ నాగేశ్వరరావు గారి కళాభిమానానికి మచ్చుతునక. ఆయన జాతీయ ఉద్యమంలో పాల్గొని 1930-32 మధ్యకాలంలో పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. ఆంధ్ర రాష్ట్రీయ మహాసభలకు అధ్యక్షుడిగాను, అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో 12 ఏళ్ల పాటు సభ్యునిగాను శ్రీ కాశీనాథ నాగేశ్వరరావు పనిచేశారు. గుంటూరులో 1919లో జరిగిన ప్రత్యేక ఆంధ్ర మహాసభలకు, గ్రంథాలయ ఉద్యమ మహాసభలకు ఆయన అధ్యక్షత వహించారు. హిందూస్థాన్ బ్యాంకు డైరెక్టర్లో ఒకరుగా కూడా శ్రీ నాగేశ్వరరావు సేవలు అందించారు. దేశ స్వాతంత్ర ఉద్యమ కాలంలో పలు ఉద్యమాలకు శ్రీ కాశీనాథుని విశేషంగా ధన సహాయంతో పాటు సాధ్యమైన అన్ని విధాల తన వంతు సహకారం అందజేశారు. తెలుగు సారస్వత సాంస్కృతి వికాసానికి కృషి చేసిన ఎందరో వ్యక్తులు ఆయన వద్ద ఆర్థిక సహాయం అందుకున్నారు. అందుకే 1924లో మద్రాసులో జరిగిన ఆంధ్ర మహాసభ ఆయనకు దేశోద్ధారక బిరుదును ప్రకటించగా, 1929లో విజయవాడలో జరిగిన ఆంధ్ర మహాసభ విశ్వదాత బిరుదును ప్రదానం చేసి శ్రీ కాశీనాథ నాగేశ్వరరావు గారిని గౌరవించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. శ్రీ నాగేశ్వరరావు 1935లో ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ్యునిగా ఎన్నిక అయ్యారు.
తాను స్థాపించి నడిపిన ఆంధ్రపత్రిక, భారతీ మాసపత్రికల ద్వారా తెలుగు సాహిత్యంలో శాసన చరిత్ర పరిశోధనలో అనేక మంది రచయితలను ప్రోత్సహించారు. రచనలకు పారితోషికం ఇచ్చే ఆనవాయితీని ప్రవేశపెట్టింది భారతీ మాసపత్రికేనని చాలామందికి తెలుసు. స్వతహాగా నటుడైన శ్రీ నాగేశ్వరరావు ఎందరో నటులను, నాటక కళా సంస్థలను సన్మానించి ప్రోత్సహించారు. శ్రీ కాశీనాథ నాగేశ్వరరావు భగవద్గీతకు రాసిన తెలుగు వ్యాఖ్యానం అజరామరంగా నిలిచింది. విశ్వదాతగా, దేశోద్ధారకుడుగా ఖ్యాతి గడించిన శ్రీ నాగేశ్వరరావు గారు 1938 ఏప్రిల్ 11న కీర్తిశేషులు అయ్యారు. ఈయన కాశీనాథ నాగేశ్వరరావు గారు. ఎందరో మహానుభావులు. అందరికీ వందనములు. హరి ఓం తత్సత్.